హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనకు ఇంటర్ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే విధంగా ఒక అర్జెంట్ రిక్రూట్మెంట్ అయితే మనకు కాన్సెంట్రిక్స్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ₹1 కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదనమాట. సో మీరు హ్యాపీగా ఫ్రీగా అయితే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే సెలక్షన్ ప్రాసెస్ కూడా మనకు ఓన్లీ ఇంటర్వ్యూ ఆధారంగా అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారు అనమాట. సో వితిన్ 1 వీక్లోనే మీరు జాబ్లో ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ అలాగే వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్స్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. నోటిఫికేషన్స్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు కాన్సెంట్రిక్స్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే వాయిస్ అసోసియేట్ పోస్టులు అయితే హైర్ చేసుకుంటున్నారు. సో 22 అవర్స్ అగో అయితే ఈ నోటిఫికేషన్ అయితే మనకు పోస్ట్ చేయడం జరిగింది. సో త్వరగా అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ నోటిఫికేషన్కి వచ్చేసి బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో టోటల్గా 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో కాబట్టి త్వరగా అయితే మీరు వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్ అయితే ఉందన్నమాట. సో శాలరీ వచ్చేసి మనకు 3.5 to 5 lakh per annum శాలరీ అయితే రావడం జరుగుతుందని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. అండ్ మీకు వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న తర్వాత ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, అలాగే ఎటువంటి ఫీ కూడా మనము ఫేస్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో డైరెక్ట్గా హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ టైం అండ్ వెన్యూ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎప్పుడు అని చెప్పేసి అంటే ఎక్కడ ఈ యొక్క ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి సో మనకు 14th ఫిబ్రవరి నుంచి 23rd ఫిబ్రవరి 9:30 AM నుంచి 5:30 PM వరకు ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే కాన్సెంట్రిక్స్ దక్ష సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, దివ్యశ్రీ ట్రినిటీ, ఫ్లాట్ నెంబర్ 5 and 43, హైటెక్ సిటీ, హైదరాబాద్ 500881. సో ఈ యొక్క అడ్రస్లో అయితే మనకు 14th ఫిబ్రవరి అంటే ఈరోజు మండే నుంచి మనకు ఫ్రైడే వరకు ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ సో వెళ్ళి ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. వితిన్ 1 వీక్లోనే మీరు జాబ్లో ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో ఎవరైతే ఈ యొక్క ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా సో ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇక్కడ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుకుంటున్నట్టయితే సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో సంతోష్ అనే పర్సన్ది. సో ఇతనికి మీరు కాల్ అయినా చేసి మీ డౌట్స్ని అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క 14th ఫిబ్రవరి నుండి 23rd వరకు ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో డైరెక్ట్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనమాట. సో మీకైతే ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. సో కాబట్టి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే సో మనం ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మనం చేస్తుంటే వర్క్ ఏంటంటే సో మనకు కస్టమర్స్ అయితే కాల్ చేస్తుంటారు అనమాట. సో మనము కస్టమర్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఓవర్ ది వాయిస్ ద్వారా అనమాట. అలాగే కస్టమర్స్ ఏదైతే ఇష్యూస్ చెప్తారో సో వాటిని మనము సో ఐడెంటిఫై చేసి సో వాళ్ళకి బెస్ట్ రిసొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో అండ్ అలాగే సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మనము వాళ్ళ యొక్క ఇష్యూస్కి బెస్ట్ రిసొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు బేసిక్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిక్వైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్లయితే సో ఇక నోటిఫికేషన్కి వచ్చేసి గ్రాడ్యుయేట్ అండ్ అండర్ విత్ ఆర్ వితౌట్ ఎక్స్పీరియన్స్ చెప్పేసి మెన్షన్ చేశారు. సో గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అండర్ గ్రాడ్యుయేట్ అంటే మనకు ఇంటర్, డిప్లొమో, ఐటీఐ క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే గ్రాడ్యుయేట్ వచ్చేసి మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో పర్టికులర్గా స్పెషలైజేషన్ అయితే మెన్షన్ చేయలేదు డిగ్రీలో. అండ్ అలాగే ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి సో ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు వచ్చేసి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మనము ఫ్లెక్సిబుల్గా రొటేషనల్ షిఫ్ట్స్లో కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే విల్లింగ్ టు ఏ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, సో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. సో ఎవరైతే మేము ఆఫీస్ లొకేషన్కైనా వెళ్ళి వర్క్ చేయగలం అనుకుంటారో సో వాళ్ళైతే ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిఫరెన్స్ కనుక చూసుకున్నట్టయితే సో మీకు మినిమం 6 months ఇంటర్నేషనల్ కస్టమర్ సపోర్ట్, ఇన్బౌండ్ అవుట్బౌండింగ్ వాయిస్ ప్రాసెస్లో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే 6 months సో మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే BSFI డొమైన్ విల్ బి యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఈ యొక్క BSFIలో ఎక్స్పీరియన్స్ కనుక ఏమైనా ఉన్నట్టయితే సో మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట. సో మనకి యొక్క ఇంటర్వ్యూ వచ్చేసి మనకు మండే టు ఫ్రైడే సో మార్నింగ్ 10 నుంచి
ఆఫ్టర్నూన్ 3 వరకు ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో మనకు మ్యాక్సిమం 5:30 వరకు ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. సో మీరైతే కంగారు పడకుండా ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇక్కడ క్లియర్గా అడ్రస్ కూడా మెన్షన్ చేశారు. సో ఇక అడ్రస్కి వెళ్ళి మీరు ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి. సో కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. సో ఇక కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసేసి మీరు మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోండి. సో ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా బీపీఓ కాల్ సెంటర్స్లో అయితే మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో కస్టమర్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది మనకు ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. సో మీకు డిగ్రీ క్వాలిఫికేషనే అవసరం లేదనమాట. సో ఇంటర్ క్వాలిఫికేషన్ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇంటర్నేషనల్ కాల్ సెంటర్, యూకే షిఫ్ట్, వాయిస్ సపోర్ట్, ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్. సో ఇక కీ స్కిల్స్ అండ్ అలాగే ఇక్కడ కూడా వీళ్ళు మెన్షన్ చేశారు కదా. సో ఫ్లెక్సిబుల్గా వర్క్ చేయడము అండ్ అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మీరు మీ రెజ్యూమ్లో యాడ్ చేసేసి ఫస్ట్ అప్డేట్ చేసేసి తర్వాత అయితే మీరు ఆ యొక్క రెజ్యూమ్ తీసుకొని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. అండ్ అలాగే అప్లై చేసుకునేటప్పుడు కూడా మీరు మీ యొక్క రెజ్యూమ్లో యొక్క కీ స్కిల్స్ని అయితే మీరు అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంది కదా. సో దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి సింపుల్గా. సో దీనిపైన క్లిక్ చేసిన వెంటనే మనకు సో ఇలా అయితే రావడం జరుగుతుంది అనమాట. సో సక్సెస్ యువర్ రెస్పాన్స్ హ్యాస్ బిన్ రికార్డెడ్, వీ విల్ సెండ్ యూ ఏ రిమైండర్ ఫర్ దిస్ వాకిన్ అని చెప్పేసి సో మనకి ఇలా అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.